నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, 2024లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? 2024లో కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని గోచరిస్తున్నాయి అన్నమాట. కొన్ని కష్ట నష్టాలు, మిక్స్డ్ రిజల్ట్స్ అన్నమాట. మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అన్నమాట. కాకపోతే గురువు యొక్క స్థానం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేయబోతున్నది. 2024 మే మనం చూసినట్లయితే ఆ టైంకి వచ్చేటప్పటికి గురువు భాగ్యస్థానంలోకి సంచారం అనేది జరుగుతుంది. ఇప్పుడు కన్యారాశి వారికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే గురువు బలం అనేది లేదు. గురువు అష్టమంలో సంచారం చేసేటప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అన్నమాట. 2024 మే తర్వాత ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురు సంచారం అనేది మంచి యోగకారకమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అవి ఎటువంటి ఫలితాలని అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024లో మేషంలో సంచరిస్తున్నప్పుడు అంటే మే వరకు వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. గృహం కొనుక్కోవాలి, వివాహం జీవితంలో కానీ కొన్ని కష్ట నష్టాలు అనేవి గురి చేస్తాడనమాట. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో సంచారం చేసేటప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం అనమాట. అలాగే గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతని తక్కువగా ఇస్తాడు. అది విద్యార్థుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే విద్యార్థులు ఎక్కువగా చదివినా సరే దానిలో వాళ్ళు అనుకున్నటువంటి క్వశ్చన్స్ రాలేకపోవటము, వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము, బాగా చదివే విద్యార్థులు కూడా అనుకోకున్నట్టుగా వాళ్ళకి ర్యాంక్ రాలేకపోవటము అనేది జరుగుతుంటుంది. కానీ 2024 మే తర్వాత వీరికి అనుకూలమైనటువంటి స్థానంలోకి గురు సంచారం అనేది వస్తుంది. తద్వారా వచ్చేటప్పటికి చేపట్టబోయే ప్రతి పనులలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. భాగ్యస్థానాల్లోకి వస్తున్నటువంటి గురువు వచ్చేటప్పటికి యోగకారకుడు అన్నమాట. గురువు కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు, వాటిల్లో వచ్చేటప్పటికి భాగ్యస్థానాల్లో అన్నమాట. భాగ్యస్థానం నుంచి ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి చూసినట్లయితే యోగ్యాన్ని ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ పంచమాన్ని చూస్తాడు అనమాట. అంటే వృషభంలో నుంచి పంచమ స్థానం అంటే కన్యారాశిని చూస్తాడు. కన్యారాశిని చూసినప్పుడు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, హెల్త్ రికవరీ అనేది ఉంటుంది, మానసిక స్థిరత్వం అనేది కూడా ఉంటుంది అన్నమాట. మరియు అలాగే భాగ్యస్థానాన్ని కూడా చూస్తాడు అన్నమాట. అంటే భాగ్యస్థానాన్ని మనం చూసినట్లయితే వీరికి వచ్చేటప్పటికి చతుర్థ స్థానం అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి గృహం ఇన్ని రోజులు ఏదైతే పెండింగ్ ఉందో ఆ గృహం కొనుక్కోవటం, మరియు అలాగే వాహనం కొనుక్కోవటం, మరియు సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత పొందుతారన్నమాట. మానసిక స్థిరత్వం అనేది ఉంటుంది. విద్యార్థుల మీద ఎక్కువగా పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది అన్నమాట. అంటే పాజిటివ్ యాంగిల్ అనేది ఉంటుంది. విద్యార్థులు 2024 మే తర్వాత విద్యలో బాగా రాణించగలుగుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా విద్యార్థులకు ఒక మంచి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. అలాగే వీరికి ఉన్నటువంటి మేజర్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే శని యొక్క స్థానం షష్టమంలో కొనసాగుతుంది అన్నమాట. షష్టమంలో కొనసాగేటువంటి శని వచ్చేటప్పటికి చాలా యోగకారకుడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఇది విజయాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంటే దుర్వ్యయాన్ని తగ్గిస్తుంది, శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతుంది, మరియు మానసిక స్థిరత్వాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఉద్యోగంలో ఒక స్టెప్ వెదగలుగుతారు అన్నమాట వీరు ఆ యొక్క ప్రొఫెషన్. ఎందుకంటే శని బలవంతుడైనప్పుడు ఎంతటి వాడిని అయినా సరే కిందకి తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు శని చాలా బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి మంచి యోగ్యకారకమైనటువంటి స్థానం. అలాగే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు 2024-25లో ఒక మెట్టు ఎదగలుగుతారు. కానీ ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒక మేజర్ డ్రాబ్యాక్ కూడా ఉందన్నమాట. మనం చూసినట్లయితే శని వీరికి అష్టమాన్ని మరియు అలాగే తృతీయాన్ని కూడా చూస్తున్నాడు అన్నమాట. అంటే వృశ్చికాన్ని మీద కూడా ఎక్కువగా దీని ప్రభావం ఉందన్నమాట. తద్వారా భాతృ సంబంధితమైన విషయాలు, బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం ఎక్కువగా ప్రభావితం అనేది ఉంటుందన్నమాట. మరియు అష్టమాన్ని చూసినప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది, దుర్వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ యొక్క కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం అనేది జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. రాహుకేతువులు ఇద్దరూ తన యొక్క స్థానం రీత్యా రాహు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కొనసాగుతున్నాడు కన్యారాశిలో. ఇది అంత అనుకూలమైనటువంటి స్థానంగా కూడా కాదన్నమాట. రాహు ఎప్పుడైతే ఈ కన్యారాశిలో కొనసాగుతున్నప్పుడు అంటే కేతువు ఎప్పుడైతే
కన్యా రాశిలో కొనసాగుతున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలతను తగ్గిస్తాడనమాట. అలాగే రాహు వచ్చేటప్పటికి తను మీనరాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇది వైవాహిక జీవితం మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాగే పిల్లల సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా వచ్చేటప్పటికి 2024 మే అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తుంది అన్నమాట. సో 2024 మే తర్వాత వీరికి వచ్చేటప్పటికి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. 2024 మే ముందు వచ్చేటప్పటికి వ్యాపారులకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు? ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారి మీద కేతువు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. రాహు యొక్క దృష్టి కూడా ఉన్నందువల్ల ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొద్ది ఎక్కువగా వీళ్ళని వెంటాడే విధంగా ఉంటాయి కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి ముఖ్య సూచన. ఎందుకంటే అష్టమంలో ఒక శని దృష్టి ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క రాశి వారి మీద. అలాగే వీరికి రాజకీయ పరంగా కానీ ఇటు వ్యాపార పరంగా కానీ ఎలా ఉండబోతుంది అనేసి ఈ యొక్క రాశి వారి మీద మనం ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీరికి ఉద్యోగరీత్యా ఎవరైతే ముఖ్యంగా వచ్చేటప్పటికి ముద్రణ రంగంలో కానీ పుస్తక రంగంలో కానీ పుస్తక రచయితలుగా కానీ లేకుండా ఉంటే న్యూస్ రీడర్స్గా కానీ మరియు అలాగే పుస్తక ప్రచురణ రంగంలో కానీ బుక్ షాప్ల యజమానులుగా కానీ బుక్ షాపుల్లో పనిచేసేవారు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు మరియు అలాగే ఈ యొక్క బోధనా రంగ వృత్తిలో ఉన్నటువంటి వారి మీద కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి 2023 కన్నా 2024 వీరికి ఒక మంచి హోప్ ఉన్నటువంటి ఇయర్గా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. అలాగే మనం ఫార్మాస్యూటికల్ రంగం గురించి మనం మాట్లాడితే అలాగే ఫార్మాస్యూటికల్ రంగం క్రూడ్ ఆయిల్ రంగం క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ డీలర్స్ పెట్రోల్ బంక్ డీలర్స్ కానీ లేకుండా ఉంటే ముడి చమురు పదార్థాలు అమ్మేవారు కానీ కాంట్రాక్టర్స్ కానీ రియల్టర్స్ కానీ వీరందరికీ వచ్చేటప్పటికి 2024 ఫ్రూట్ఫుల్ ఇయర్గానే చెప్పవచ్చు అన్నమాట. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే మనం మిగతా విషయాల గురించి మాట్లాడినప్పుడు అంటే ముఖ్యంగా ఎవరంటే ఈ యొక్క ఎవరైతే బోధనా రంగం వృత్తితో పాటు ఈ యొక్క మత ప్రబోధకులు ఉంటారో పురోహితులు ఉంటారో వీరికి కూడా వచ్చేటప్పటికి 2024 మే కన్నా 2024 5 అనేది 2023 కన్నా 2024 అనేది చాలా అనుకూలమైనటువంటి పీరియడ్గానే చెప్పచ్చు. తదుపరి మనం చూసినట్లయితే ఎవరైతే ఈ యొక్క పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు కానీ లేకంటే ఫిషరీస్ కానీ లేకంటే డైరీ ఫార్మ్స్లో కానీ పనిచేసేవారు లేకపోతే వాటి యొక్క యజమానులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చెప్పాలంటే 2024 2023 గురించి మనం చెప్పాలంటే రాహుకేతువుల యొక్క సంచారం వల్ల అధికమైన ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ పరంగా అంత ఫ్రూట్ఫుల్ ఇయర్గా పూర్తిగా చెప్పడానికి లేదన్నమాట. ఎందుకంటే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కన్యారాశి వారి మీద కొంచెం ప్రభావం అనేది ఉంటుందన్నమాట. సో ఈ డైరీ కానీ పౌల్ట్రీ కానీ ఈ యొక్క కొత్తగా చేయాలనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పటికీ వారి యొక్క స్వజాతకంలో ఎటువంటి పరిస్థితి గ్రహస్థితి ఉంది అనే దాన్ని బట్టి చూసుకొని ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి అన్నమాట. వ్యవసాయ రంగంలో వచ్చేటప్పటికి కృషితో నాశ దుర్భిక్షంలాగా ఉంటుందన్నమాట. కన్యారాశి వారి మీద వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితం కన్నా వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి తీసుకున్నటువంటి పనిలో అనుకూలత కోసం వీరు 2024 మే తర్వాత ఏదైనా ముందు అడుగు వేస్తే వీరికి అనుకూలమైనటువంటి ఫలితం పొందుతారన్నమాట. మరియు అలాగే బంగారం అలాగే ఆర్నమెంటల్ బిజినెస్ మరియు అలాగే ఈ రెడీమేడ్ షాప్స్ నడిపేవాళ్ళు అలాగే వస్త్ర దుకాణాల వారు సినిమా ఇండస్ట్రీస్లో పనిచేసేవారు సినిమా ఇండస్ట్రీలో పనిచేసినటువంటి డైరెక్టర్స్ కానీ వీరందరికీ వచ్చేటప్పటికి 2024 మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అని అంటారా? 2024 మే తర్వాత వీరికి గృహయోగం అనేది ఉంటుంది, వాహన యోగం కూడా ఉంటుందన్నమాట. గురువు యొక్క దృష్టి ఈ రాశి వారికి కన్యారాశి వారికి చతుర్థి మీద ఉందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి వీళ్ళకి సొంత ఇల్లు గృహం అనేది నెరవేరుతుంది ఈ సంవత్సరం. ఈ కన్యారాశి వారికి ఏమైనా మీ తరపు నుంచి సూచనలు ఇవ్వదలిచారు? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి మన రాహుకేతువులు ఇద్దరు సరైన స్థితిగతిలో లేరన్నమాట. ఇది వైవాహిక జీవితం మీద అలాగే మానసిక ఆరోగ్య స్థితిగతి మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తుంటుంది. తద్వారా వచ్చేటప్పటికి రాశివారు ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరిని పూజించడం అనేది ముఖ్యం అన్నమాట.
మానసిక స్థిరత్వం సరిగా లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు కొన్ని సరిగా ఉండవు కాబట్టి మీ స్వజాతకాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా పరిశీలించుకొని దాన్ని ముందుకు వెళ్ళేటట్టయితే కొంచెం, ఎందుకంటే జ్యోతిష్యంలో ఏం చెప్పారు అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి గోచారాన్ని అలాగే సొంత జాతకాన్ని రెండింటిని కంపేర్ చేసి జాతకం చెప్పాలన్నమాట. అంతేగాని ఒట్టి మన జాతకాన్ని చూసి చెప్పకూడదు. రెండు పరిగణనలోకి తీసుకొని చెప్పినప్పుడే అది ఫలిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ వివాహ జీవితంలోనూ నిర్ణయం తీసుకునేటప్పుడు జాతకరీత్యా గోచారరీత్యా రెండింటిని పరిగణనలోకి తీసుకొని చెప్పాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాని ప్రకారంగానే మనం ముందుకెళ్ళాలి. మరి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి తెలియదు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరు సరైన స్థానంలో లేరన్నమాట. గురువు కూడా 2024 మే తర్వాతే మంచి స్థానంలోకి వస్తాడు. కాబట్టి దాని ముందు వీరు పూజించాలి అని ఉంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే సాయిబాబాని పూజించినా సరిపోతుందన్నమాట. గురువారాల పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు గురువు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వీరికి రాహుకేతువులు ఇద్దరికి వచ్చేటప్పటికి రాహుకి దుర్గాదేవిని పూజించాలి. బుధవారం పూట కుంకుమ కలర్లో ఉన్నటువంటి కలర్ షేడ్స్ అనేవి బాగా అనుకూలించే విధంగా ఉంటాయి. అలాగే కేతువుకి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలన్నమాట. వీరు ఒక సిమెంట్ కలర్ షేడ్స్లో ఉన్న డ్రెస్సెస్ వీరు వేసుకున్నట్లయితే మంగళవారాల పూట అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వినాయకుడిని కూడా ఎక్కువగా వీరు దైవారాధన చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు దైవారాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. అలాగే గురువుగారు, కన్యా రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది, మరి వారు దత్తాత్రేయ స్వామిని కానీ ఇటు సాయిబాబాని కానీ ఏ రకంగా ఆరాధించాలి, అలాగే వీరు ధరించాల్సిన ఏ రంగు దుస్తువులు ధరిస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.